నమస్తే, నేను సూర్య. వెల్కమ్ టు V6 న్యూస్. మనం ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం మాదారం గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఒక రైతు దాదాపు 20 సంవత్సరాల నుంచి టమాటా సాగు చేస్తున్నాడు. టమాటా సాగులో ఏముంది అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి రాయలసీమ టమాటాని స్టేకింగ్ విధానంలో చేస్తున్నారు. సో మరి అది ఎలా చేస్తున్నారు? టమాటా సాగు వల్ల అతనికి లాభాలు వస్తున్నాయా? ఎలాంటి పెట్టుబడులు పెట్టిండు? అవన్నీ ఆ రైతు మాటల్లోనే విందాం. రండి. నమస్తేనే. నమస్తే. ఏం చేస్తారు? ఏం పేరు మీ పేరు? వెంకటయ్య. సో మరి రైతు వెంకటయ్య అయితే మనతో ఉన్నాడు. సో మొత్తానికి అయితే ఇప్పుడు రాయలసీమ టమాటా సాగు చేస్తారు మీరు స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తున్నాం. ఎంతకాలం అయింది మీరు వ్యవసాయం చేయబట్టి? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిరు? ఏంది? 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు. మీ నాయన ఇట్లా మొత్తం? లేదు, నా సొంతం. మేము 6 మంది అన్నదమ్ములు. 6 మంది అన్నదమ్ములు ఎవరు లేరు కూరగాయల సాగులో. నేను ఒక్కనే చేస్తున్నా. ఎందుకు మరి ఇటే ఎందుకు రావాలనిపించింది నీకు? నాకు ఈ రోడ్లు వెళ్ళిపోవాలనిపించింది. చేసుకుంటామని 20 ఏళ్ళ సంది ఎన్నడూ లాభాలలో లేము. ఇట్లా చేస్తానన్న లాభం అంతానే అని చెప్పి స్టేకింగ్ పద్ధతిలో. మామూలుగా ఏం చదువుకున్నారు మీరు? ఏం చదువుకోలే. ఇక ఫస్ట్ నుంచే ఇటు ఇంట్రెస్ట్ ఉండే? పత్తి బుడ్డలు ఇవన్నీ పండించుకుంటూ వచ్చినాం. ఇంకా దాంట్లో దిగుబడి లాభం లేదని కూరగాయలలో చూద్దామని చెప్పి కూరగాయలకు దిగినాం. ఈ టమాటా మామూలు స్టేకింగ్ పద్ధతి కాకముందు అప్పుడు ఎట్లా వేసేటోళ్ళు? మామూలుగా నాటి గుంటలు కొట్టి నీళ్ళు కట్టి పండించేది. అట్లా ఎన్ని సంవత్సరాలు పండించారు? 20 ఏళ్ళ సంది చేసుకుంటూ వస్తాం. 20 ఏళ్ళ సంది చేస్తారు. స్టేకింగ్ విధానం అనేది ఎప్పుడు స్టార్ట్? జనవరిలో స్టార్ట్ చేసినాం. ఈ సంవత్సరమే? ఈ సంవత్సరం. ఇది ఎవరు చెప్పారు ఇది నీకు స్టేకింగ్ పద్ధతిలో? అయితే యూట్యూబ్లో చూసి నేనే నేర్చుకున్నా. యూట్యూబ్లో చూసి చేస్తున్నా. దీని విధానం తెలియాలంటే ఒకసారి నేను తోలుకొచ్చిన మిర్జిల్లో ఉండే నర్సరీలో నేను తోలుకొచ్చి ఒకసారి చూపించుకున్నాం. వారం రోజులు ఇన్నే ఉంచుకొని మొత్తం అవి చేసే విధానం నేర్చుకున్నాం ఆయనతోటి. ఇప్పుడు మొత్తం మేమే చేస్తున్నాం అన్నాను. చెప్పిండు ఎట్లా చేయాలి ఏంది చేసి చూపించిపోయిండు. 1 ఎకరన్నర చేసి చూపించిపోయిండు. మొత్తం డ్రిప్ వారిసి కవర్ వారిసి దారాలు కట్టించి పోయిండు, కట్టెలు పట్టి. ఇప్పుడు ఇంకా చేసి మళ్ళీ నెక్స్ట్ టైం చేసి మేమే చేసుకుంటాం కానీ లేకున్నా. ఓకే, ఇప్పుడు మొత్తం డ్రిప్లో చేస్తారా? పోదామా ఒకసారి తోటలో? పోదామా, చూపిస్తావా? పోదాం పరిస్థితి. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు టమాటా తోట? 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలలో మొత్తం టమాటాని, ఇంకా వేరే ఏమేయవు? నువ్వు టమాటాని ఎందుకు ఎంచుకున్నావు మరి? యూట్యూబ్లో చూసి ఈ విధానంగా చేస్తారు, మేము కూడా చేయాలని. మనకి ఇప్పుడు నీళ్ళు ఉండవు, భూమి ఉండదు, నార్మల్గా పెడుతున్నాం. ఇట్లా పెట్టి కూడా చూస్తామని పెట్టి చేద్దామని చూస్తున్నాం. కానీ ఇంకా దీన్ని రిజల్ట్ ఏం తెలియలే మనకు. ఇంకా రిజల్ట్ అనేది రాలే. ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఇది మార్చిలో నాటినాం. మార్చిలో నాటిరా? ఎన్ని రోజులు పడుతుందని ఏమన్నా చెప్పిండా? ఒక 6 నెలల టైం పడుతుంది తోట నాటినప్పటి నుంచి అయిపోయే వరకు అని చెప్పారు. అంటే ఇంత ముందు నువ్వు నార్మల్ టమాటా వేసినావు కదా, అప్పటిదానికి ఇప్పటిదానికి పెట్టుబడి ఎక్కువ అవుతుందా లేకపోతే నార్మల్గానే? దానికి దీనికి చాలా తేడా. దానికి పెట్టుబడి ఏం పెద్ద రాకపోయేది. ఇంకా అది వెళ్తే పంతే వండేది, పోతే పోయేది. ఇది అసపూస వెళ్తుంది కానీ రేటు ఉన్నప్పుడు పంట వెళ్తలేదు, పంట ఉన్నప్పుడు రేటు వెళ్తలేదు. ఖర్చు ఎక్కువ దేనికి? నార్మల్ టమాటాకు దీనికే ఉంది. నార్మల్ దీనికే ఎక్కువ ఉంది. ఎందుకు? ఎకరాకు 3 లక్షల ఖర్చు వస్తుంది. అబ్బా, ఎందుకు? ఈ మల్చింగ్ షీట్లు అవి మల్చింగ్ ఎరువు ఎకరాకు 15 ట్రిప్పుల ఎరువు వేసిన, పసల ఎరువు 15 బస్తాల పిండి వేసిన, ఇక డ్రిప్పు, మల్చింగ్ కవరు, కట్టెలు, కట్టెలు వాతి మల్చింగ్ కవర్ వేసి డ్రిప్ వర్షానికి 1 లక్ష రూపాయలు గుట్టకిచ్చిన కూలీలకు. ఓకే, 50,000 తీసుకున్నారు. ఇదేంది? ఇది కాకర. ఇదేమో 1 లక్ష రూపాయలు. అచ్చా, ఓకే. 1,50,000 కూలీలకే అయినాయి. పెట్టుబడి కాక కూలీల ఖర్చు ఎక్కువ వస్తుంది. అవునా? నాకు దగ్గర దిగుబడి వచ్చి రేటు తగిలితే అన్నీ కవరింగ్ అయితే కానీ అన్ని మనకు పంట పండినప్పుడు రేటు ఉంటలేదు, రేటు ఉన్నప్పుడే పంట వంతలేదు. మామూలుగా నువ్వు వార్తల్లో చూసే ఉంటావు కదా, టమాటాకు ఒకసారి రేటు ఉంటుంది, ఒకసారి ఉండదు. నువ్వు టమాటానే ఎందుకు మరి, అంటే ఈ నేల మీద ఈ భూమిలో ఇదే అయితేనే వండుతుందనా లేకపోతే ఎందుకు టమాటానే ఎందుకు అనుకున్నావు? వేరే పంటలు ఎందుకు అనుకోలే? ఇంకా నాకు అదే తలా పెడుతున్నారు, పంట పండిస్తున్నారు, నేను కూడా పెట్టాలని. ఇప్పుడు మనకి వెళ్ళి నార్మల్ టమాటా పెడితే దిగుబడి మంచిగా వస్తలేదు. రాయలసీమకి వెళ్ళి తెప్పించి నార అక్కడికి వెళ్ళి, మల్చింగ్ కవర్ అక్కడికి వెళ్ళి, డ్రిప్ అక్కడికి వెళ్ళి అంతా తెప్పించి, దారాలు అక్కడికి వెళ్ళి తెప్పించి ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఇక్కడ చక్క బైగానే దిగుతుంది, మనం ఫోన్ చేసి వచ్చి మొత్తం ఆలే వేసిపోతారు. మొత్తం రాయలసీమ నుంచే తెప్పించిన అంటున్నావు. ఇప్పుడు ఒక్కొక్క మొక్కకి మామూలుగా ఎంత ఖర్చు అయింది నీకు? మొక్క రూపాయతో తెచ్చినాం. ఇక్కడ ఒక మొక్క రూపాయి పడ్డది. ఎన్ని మొక్కలు తెప్పించేది మొత్తం? ఒక దానికి తెచ్చినప్పుడేమో 50,000 మొక్కలు తెప్పించినాం. 50,000? 50,000 మొక్కలు. మొక్కకు రూపాయి అంటే
మొక్కకు రూపాయి అంటే 50,000 మొక్కలకు 50,000 అయినాయి పైసలు అమౌంట్ అంటే ఇప్పుడు ఒక ఎకరానికి మామూలుగా ఎంత ఇప్పుడు 6 ఎకరాలు ఉందన్నావు కదా, ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతున్నాయి మొత్తం? ఎకరాకు 8,000 నుంచి 12,000 దాకా నాటుతారు. ఒత్తు దూరాన్ని బట్టి ఒకరొకరి ఇష్టంతో కొంచెం దూరం నాటుతారు, కొంతమంది దగ్గర నాటుతారు. అంటే ఇదా డిస్టెన్స్ ఇట్లా ఇట్లా ఉంటుందా? ఎంత కొలుసుకొని పెడతారా మంచిగా ఈ మధ్యలో? ఈ పొక్కలు వాళ్ళు పెట్టేశారు, కవర్కే వచ్చి ఉంటాయి. మార్చిలో ఎండలు ఎక్కువ ఉండే కదా, మార్చిలో ఏప్రిల్లో. అవును, ఎండలు ఎక్కువ ఉండి మొత్తం చచ్చిపోయింది నారు. ఇదే ఒకటేసారి నాటితే అనుకున్నది చల్లగాలం పడ్డాక. ఇది జూన్లో నాటినాం, చల్లగాలం పడ్డా కాబట్టి ఒకటేసారి నాటితే అనుకున్నది అన్నట్టు. దీనికి జర పెద్ద ఖర్చు రాలే. దీనికేమో ఒక దగ్గర 10 లక్షలు ఖర్చు వచ్చింది 3 ఎకరాలకు. నువ్వు ఇంతకు ముందు నార్మల్ టమాటా పండించినావు కానీ ఆ నార్మల్ టమాటా పండించినప్పుడు ఈ మల్చింగ్ షీట్లు, డ్రిప్ ఇరిగేషన్లు ఇవన్నీ వాడుతుంటేనా లేకపోతే? ఇప్పుడు లేవు ఇవన్నీ. లేకుండే మనకు ఈ ఫోన్లు లేకుండే, యూట్యూబ్లో మనం చూడకపోతుంటే, మనకి ఎవరు చెప్పేటోళ్ళు లేకుండా యూట్యూబ్లో చూడకపోతుంటే, ఫోన్లో వచ్చినాక ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ చూస్తున్నాం. ఏ ఏరియాలో ఏం జరుగుతుందని చూసుకుంటే నాకు ఎవరు చెప్పింది ఏం లేదు. నేను ఫోన్లో చూసి చేసుకుంటున్నా. నేను మళ్ళీ చదువుకోలేదు, ఏం చదవలే, నా నాలెడ్జ్తోనే నేను చేసుకుంటూ పోతున్నా అంతే, ఈ ఫోన్లో చూసి. అయితే ఇప్పుడు మరి ఈ పంట చూస్తే మంచిగా పచ్చగా మంచిగా కనబడుతుంది, ఇప్పుడు లేదా కనబడుతుంది. ఇది ఎందుకు ఇట్లా మొత్తం వాడిపోయినట్టు కనబడుతుంది? ఆల్రెడీ కాసి మొక్కిన చేనా. ఎందుకు మరి రెండు ఒకటేసారి వేయలేదా? లేదు, అదేమో మార్చిలో వేసినాం, మార్చిలో వెన్నింగ్లో వేసినాం. ఇదేమో జూన్ వెన్నింగ్లో ఇది వేసినాం. దీనికి దాగి దగ్గర 3 నెలలు తేడా. ఇప్పుడు ఇవి కాయలన్నీ పోయినట్టేనా? వేస్ట్ అయిపోయినట్టు తోట, అది వెన్నింగ్కి వచ్చింది. ఈ తోట పోయినట్టే. మరి అన్ని కాయలు ఉన్నాయి కదా, మరి ఎట్లా? ఇంకా కాయలు తెంపున్నాకనే వీకేస్తాం అన్నట్టు. అంతేనా? ఇప్పుడు ఇవి రావడానికి, ఇవి మంచిగా పండు కావడానికి ఎన్ని రోజులు పడతాయి? ఇవి 4-5 రోజుల పండు పండేస్తారు. 4-5 రోజులలో. మామూలుగా అయితే ఇప్పుడు మీరు నాటినప్పటి నుంచి ఒక టమాటా మామూలుగా పండు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 75 రోజులు పడుతుంది. 75 రోజులు. ఇది తీగ టమాటా కాబట్టి 75 రోజులు. మన నార్మల్ టమాటా అయితే 2 నెలలకే 60 రోజులకే వస్తుంది. అది ఇది తీగ టమాటా అంటే ఇప్పుడు అన్న వెంకటన్న చెప్పినట్టు ఇక్కడ మనకి చూసుకోవచ్చు. మల్చింగ్ షీట్ తర్వాత ఇక్కడ కట్టెలన్నీ వాతి మంచిగా ఇవన్నీ కట్టిరు, తీగలు, ఈ వైర్లన్నీ కట్టిరు. ఇప్పుడు మామూలుగా ఒక మొక్కకి మామూలుగా ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనేది ఏమైనా ఉంటుందా, లేకపోతే నాటుకుంటా వేర్రా? ఫీట్ ఉంటుంది. ఒక్కొక్క మొక్కకి ఫీట్ దూరం మెయింటైన్ చేసిరా? ఇప్పుడు దీనికి మధ్యలో ఎంత దూరం ఉంటుంది? మొక్క 5 ఫీట్లు ఉంటుంది. 5 ఫీట్లు వేయాలనా? ఎందుకు ఇట్లా డిస్టెన్స్ లో మెయింటైన్ చేసి? ఆడికే మంచం నడవ రాకుండా అయితే తోట పెద్ద కట్టగల. అంతేనా? ఏమన్నా మళ్ళీ వేరే అట్లా ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఇట్లా గట్టగానే పోతే మంచిగా పోనీకి రాదని కట్టిస్తున్నాం. కట్టియంగా ఉడకంగా రేపు టమాటాలు తెంపుతుంటే పోనీకనే రాదు, గంపెత్తుకొని. ఇప్పుడు ఇవి గుంజలు కూడా బాగానే పెద్ద పాతిరు కదా, ఇప్పుడు ఈ చెట్లు అంత దూరం బాగుతాయా? ఎట్లా ఇంత లోతు వస్తాయి టమాటా చెట్టు ఇంత లోతు వస్తుంది. ఈ దారంలో దాకా వస్తాయా? అంత పై దాకా వస్తాయి. అందుకోసం 6 వరకు కట్టించాం. ఇది తీయ టమాటా కాబట్టి కింద పెట్టుబడి పెడుతుంటే మందులు కొడుతుంటే గ్రోతింగ్ పెరుగుతూనే ఉంటుంది అన్నట్టు. ఓకే, అందుకోసం ఇంత లోతు కట్టించాం. ఈ దారాలు మన నార్మల్ టమాటా అయితే ఇంతకంటే లోతు చేయని ఎక్కువ కాదు, ఇంతే ఉంటుంది. ఎంత పెట్టుబడి పెట్టు ఏం చేయి, ఇంతకంటే లోతు ఎక్కువ కాదు. ఈ తీయ టమాటా కాబట్టి ఇంతలో తిరుగుతుంది అన్నట్టు, ఈ దారంలో తిరుగుతుంది. మొత్తం డ్రిప్ లోపలనే ఉంది, మల్చింగ్ షీట్ కింద ఇట్లా ఏర్పాటు చేసిరా? అది పైపింగ్ అనిపిస్తలేదు మరి నాకు. డ్రిప్ ఎట్లా పెట్టిరా అనేది? పైపింగ్ ఉంది, ఇక్కడ పెట్టిరా? ఓకే, మధ్యలో సెంటర్కి ఉంటుంది. వాటర్ ఎక్కువ పడతాయా ఈ చెట్లకి? ఎట్లుంటుంది టమాటాకి? పెద్దనే ఉండాలి, రోజు 3-4 గంటలు ఇవ్వాలి. రోజు 3-4 గంటలు? 2 గంటల నుంచి 3 గంటల 4 గంటల ఇట్లా. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ తాడు కడుతున్నారు. బాయేనా అమ్మ? ఏం పేరు నీ పేరు? మాసమ్మ. ఎప్పటి నుంచి పని చేస్తున్నావు ఇక్కడ? మొన్నటి సందేనా? మరి సార్ 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే సాగు చేస్తాడంట. ఇక్కడ ఉండరా మీరు? మా ఊరు ఇదే ఊరు మాది. ఇదే ఊరా? నిన్నవన్న వచ్చిన ఇల్లు దానికి. ఏందమ్మా ఇప్పుడు ఎందుకు కడుతున్నావు? ఇవి చెట్టు పెరగనీకే. చెట్టు పెరగనీకే ఇంత హైట్ లో కట్టాలి? అది చెట్టు పెరగనీకే, కాయ ఊరనీకే. చెట్టు పెద్ద పెరిగితే కాయ పడుతుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇప్పటి వరకు ఎంత దూరం, ఎంత ఒక ఎకరం కట్టిరా? అది 6 నుంచి కట్టినాము. ఇంకా 3 ఉన్నాయి. ఇంకొక 3 ఉన్నాయా? అక్కడ ఉన్నాయి. అవన్నీ కట్టేసి అయిపోయినాయి. ఇక కట్టేస్తే అయిపోతుంది. నువ్వు ఎన్ని రోజులు పని చేస్తావమ్మా ఇక్కడ? దినాలు చేస్తా. మామూలుగా రోజుకు ఎంతసేపు పని చేస్తావు ఇక్కడ?
ఉదయాల 10 గంటలకు వచ్చి 6 గంటల దాకా చేస్తాను. చేస్తాం. మంచిగానే వేస్తాడు మా సారు. వెనక ముందు ఏమన్నా అవుతాడా? ఏం కాడు. మంచిగానే వేస్తాడా? మంచిగానే వేస్తాడు సారు. మనమ్మ నువ్వు కూడా ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పని చేస్తాను? సెంటర్లో వేస్తారు. అవునా? రోజు ఎన్ని గంటలు పని చేస్తారు ఇక్కడ? పొద్దుగాల వచ్చి 6 గంటలు వేసిపోతాం. ఈ దారాలు కడతాం, టమాటా దింపుతాం. అంతే. టమాటా దింపుతారు. టమాటా మామూలుగా ఎన్ని రోజులకు ఒకసారి దింపుతా ఉంటారు మీరు? 2 రోజులకు ఒకసారి. 2-3 రోజులకు ఒకసారి దింపుతారు. ఎన్ని ఎకరాలు మామూలుగా ఎన్ని ఎకరాల వరకు దింపుతారు? ఇంకా ఉన్న కాడ దింపుతాం సార్. అంతేనా? దినం తప్పి దినం అట్లా ఎన్ని వస్తే ఎన్ని పనులు వస్తే అన్ని తెంపుతారు. మీరు ముగ్గురైనా ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకా వస్తారు. మీ సేటు మరి మంచిగానే డబ్బులు మంచిగానే ఇస్తుండా? మంచిగానే ఇస్తారు సార్. ఇవి ఇట్లా కింద పడుతున్నాయి. నెలవి నాలుగు కాయలు ఖరాబ్ కాకుండా కడుతున్నా. కింద పడితే మొత్తం ఖరాబ్ అవుతున్నాయని ఇట్లా మొత్తం దారాలు కడుతున్నాం పైకి. ఇట్లా మీనుకుంటేమంటే గాలి తాలిగి టమాటా ఖరాబ్ కాదు. ఇట్లా దారాలు కట్టిస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో పెరిగినాయని వీకేసిపోయినా ఇవి కలుపు మొక్కలు ఇవన్నీ అంతా ఒట్టినాయి. వానకి వాటర్కి మొత్తం పెరుగుతూ ఉంటాయి ఇక. అంతేనా? ఇవి వీకేసుకున్నాడు కలుపు వీకేసినా చెట్టు పెద్దగా అవుతుంది. సో ఇప్పుడు ఇదైతే మంచిగా ఉన్నది. ఇప్పుడే వస్తున్నాయి స్టార్టింగ్. ఇప్పుడు ఇది ఎండింగ్. ఇది ఎండింగ్. ఇవన్నీ ఎప్పటి వరకు అయితే దారాలు కట్టకపోతే గట్ల భూమి మీద అనుకొని కాయ ఖరాబ్ అవుతుంది. ఇవి దారాలు కట్టాలి. దారాలు కట్టకపోతే ఇట్లా భూమి మీద పడిపోతాయి అంట, నేల మీద. అందుకే దారాలు కడుతున్నారు వాళ్ళు అట్లా. సో ఇప్పుడు ఇవి పంట వస్తుందా ఇక చేతికి వచ్చినట్ట? ఇది అయిపోయినట్టు ఎండింగ్కి వచ్చింది. ఎంత మామూలుగా ఇప్పుడు ఇది ఎకరానికి ఎంత పంట వస్తుంది? మామూలుగా రోజుకి ఎంత కోస్తారా? ఎన్ని కిలోలని ఎట్లా కోస్తారా? లేకపోతే వచ్చినట్టు ట్రేలు అవి నింపుతారా? ట్రేలు నింపుతాం. ఎన్ని ట్రేకి ఎన్ని కిలోలు? 120 నింపినాం. సగం తోట తెంపి. సగం తోట 120 ట్రేలు పడ్డదా? ఒక్క ట్రేలో ఎన్ని కిలోలు పట్టినాయి? 25 కిలోలు. 25 కిలోలు తెంపి పెట్టినాక మార్కెట్కు మీరు తీసుకుపోతారా? లేకపోతే వాళ్ళే వచ్చి మార్కెట్ తీసుకొని పోతారా? బులోరాకు ఫోన్ చేస్తాం. బులోరా వస్తుంది, మేమే అందులో వేసుకొని పోతాం. ఎట్లా మీకు తెలుస్తుందా మరి మార్కెట్ నుంచి ఎంత అవసరం ఉన్నది ఏంది అనేది ఎట్లా తెలుస్తుంది? ఎంత అని ఏముండదు. ఎంత కొనగానే మార్కెట్లో సెల్ అయితేనే ఉంటుంది. అవునా? మాలకి ఇంత అన్ని కరమైన లారీలు వచ్చినా సెల్ అవుతుంటుంది. మామూలు కిలో టమాటా ఎంత రేట్ ఉన్నది? కిలో 30, 40, 25, 30 ఇట్లా. ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి తగ్గుతుంది. నువ్వు మామూలుగా ఎంత హైయెస్ట్ ఎక్కువకి ఎంత కమ్మినావు? ఎంతగా అంత 700, 800 బాక్స్. 700, 800. తక్కువ అంటే ఎంత పోయింది? 300, 400. 300-400 పోయింది. ఎంత మరి తక్కువ పోయినప్పుడు లాభంలోనే ఉంటారా? ఆడికాడికి ఉంటుందా? ఎట్లా? ఆడికాడికి అవుతుంటుంది. నష్టం అట్లా ఏమన్నా ఉంటుందా? నష్టం కూడా వస్తుంది. ఈ పంట మొత్తం ఎన్ని నెలలు ఉంటుంది మీకు ఇప్పుడు ఈ రాబడి అనేది? దీనివల్ల ఇది నాటినప్పటి నుంచి అయిపోయే వరకు 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడుతుంది. మీకు రాబడి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 75 రోజులకు. 75 రోజులకు. ఇది కాకుండా ఇంకా వేరే ఏమన్నా చేస్తారా? వేరే ఏం లేదు, కూరగాయల దందనే. కూరగాయల దందనే. మరి ఇప్పుడు ఇది రాయలసీమ నుంచి తీసుకొచ్చిర్రు, వీటికి మందులు అవి ఇవి ఎట్లా మరి? మందులు నార్మల్గా ఇటుకెళ్ళి నార్కన్లు కానీ కలగుర్తులు కానీ మిర్జిల్లో కానీ తీసుకొచ్చి కొడతాం. నారు మల్చింగ్ కవరు డ్రిప్పు తెప్పించినాము, దారాలు తెప్పించినాం. అక్కడికి వెళ్ళి ఇవన్నీ అక్కడికి వెళ్ళి ఇక్కడ దొరకవు కాబట్టి అక్కడ తెప్పించాం అన్నట్టు. ఇప్పుడు ఈ పంటకి రోగాలంటే మామూలు ఇప్పుడు నువ్వు పాతకాలం నార్మల్ పంట వేసినావు కదా టమాటా, ఇప్పుడు దానికి రాయలసీమ టమాటాకి మామూలు రోగాలు ఎట్లా వేరే వేరే ఉంటాయా? ఎట్లుంటాయి? వేరే టమాటా తోటకి మందులు కావాలి, ఈ రోగం వచ్చిందని చెప్తే వాళ్ళు షాప్ వాళ్ళు ఇస్తారు మందులు. మరి ఏమేమి మందులు కొట్టాలి ఎట్లా ఎవరిని అడిగి తెలుసుకుంటారు? ఎవరిని తెలుసుకుంటలే, నేనే ఈ విధంగా రోగం వచ్చి మందు ఇవ్వాలంటే ఇస్తారు. నేను ఎవరిని తెలుసుకుంటలేను. అవునా? మెయిన్గా ఇప్పుడు ఈ రాయలసీమ టమాటా దీనికి మెయిన్గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి పంట వస్తుంది మన చేతికి? ఇవే జాగ్రత్తలు. దీనికి మెయింటెనెన్స్, దారాలు కట్టుడు, మందులు కొట్టుడు, మందులు పెట్టుడు, ఎక్కువ దారాలు కట్టడు, రోగం రావడకుండా చూసుకున్నాడు. ఓకే. నువ్వు ఇప్పుడు అంటే అన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను, బాగానే తెలుసుకుంటాను. మరి నువ్వు 20 ఏళ్ళ నుంచి టమాటా సాగు చేస్తున్నావు, నార్మల్ టమాటా సాగు అయితే చేసినావు. మరి అప్పుడు ఎట్లా తెలుసుకునేటోనివి? ఏం తెలుసుకోలే అప్పుడు. ఇదే మనకు తినడానికి అయితే అని చెప్పి పెట్టుకునేది, జర ఎక్కువ పెట్టుకునేది, మనం తినక మిగిలి మార్కెట్కి వేసేది అంతే. మనం అప్పుడు చెప్పేటోడు ఎవరు లేదు, చూసింది ఏం లేదు. ఇప్పుడు మామూలుగా ఈ టమాటా ఏ నెలలైనా వండుతుందా ఇట్లా? ఇప్పుడు ఈ టమాటా, ఈ రాల్చిన టమాటా ఏ నెలలైనా వండుతుంది. నార్మల్ అయితే ఎట్లుంటుంది? నార్మల్ అయితేనేమో వానకాలం యాసంగి వంతుంది, ఎండాకాలంలో వండపోయేది.
మట్టి రకాల్లో ఇప్పుడు ఉంటాయి ఏ పొలాల్లో అయినా అంతనే ఉంది ఆ. వాతావరణం అనుకూలిస్తే. మొత్తం ఇప్పుడు 6 ఎకరాలలో టమాటాని అయితే సాగు చేస్తున్నావు, రాయలసీమ టమాటా. పనులను ఎంతమందిని పెట్టుకున్నావు? రెగ్యులర్ 10 మంది ఉంటారు రెగ్యులర్గా. ఇక రోజు వచ్చి పని చేస్తారు. ఏం చేస్తారు రోజు వచ్చి? అంటే ఈ వాటర్ పట్టుడు డ్రిప్ ఇరిగేషన్ కదా, మీరు అవసరం లేదు కదా ఇప్పుడు పనుల్లో వచ్చి. లేవరు ఆడోళ్ళే మొత్తం కలుపులు తీయ, డ్రిప్ అవి దారాలు కట్టుడు పని ఎక్కువ ఉంటుంది. దారాలు కట్టుడు ఎక్కువ, కలుపు తీసడం, దారాలు కట్టుడు, టమాటాలు తెంపుడు, ఎప్పుడు ఒకటి తప్పతోటి రెగ్యులర్ లేవర్ ఉంటారు. మరి వీళ్ళకి రోజు రోజు పైసలు ఇస్తావా? రోజు రోజు ఇస్తాం. అవునా? ఎంత ఇస్తావు ఒకరికి మామూలుగా? 400 ఇస్తావు. ఈ టమాటాలతోటి కోతుల బెడద ఎక్కువ ఉంటుంది టమాటాలకి అని చెప్పి రాలే, ఇంకా కోతులు రాలే. కోతుల బెడద ఏం లేదు ఇటు. లేదు లేదు. ఇప్పుడు మనం వెనకాల చూసుకుంటే ఇది ఇక రేపటికి ఎల్లుండికి వస్తుంది ఇది పండు. నిన్ననే తెంపినాం. నిన్న తెంపిర్రా? మళ్ళీ ఇవాళ రేపు ఒకటే, మళ్ళీ ఎల్లుండి తెంపాలి. అంటే 3 రోజులకు ఒకసారి తెంపుతారు? 3 రోజులకు ఒకసారి, మధ్యలో 2 రోజులైనా 3 రోజులైనా గ్యాప్ ఇస్తున్నాం. ఎన్ని ట్రేలు వస్తున్నాయి తెంపినప్పుడల్లా? వస్తున్నాయి ఒక వరుస ఎటాకల 200 ట్రేలు, 250 అట్లా వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు అంతకుముందు సాగు చేసినావు కదా టమాటా, ఇప్పుడు రాయలసీమ టమాటాకి ఆల్రెడీ నువ్వు పంపిస్తున్నావు కదా మార్కెట్కి. దీనిలో ఏమన్నా కొంచెం మిగులు ఏమన్నా తెలుస్తుందా? దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి దిగుబడి రాలే ఇంకా. ఇప్పుడు ఈ తోట దిగుబడి, కానీ ఆ వచ్చే తోట వస్తుంది దిగుబడి. వచ్చే తోటలో వస్తుంది. ఓకే. మామూలుగా ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా సబ్సిడీలు కానీ? పందిరి వేస్తే పందిరికి సబ్సిడీ ఇస్తామన్నారు మేడం. ఓకే. అగ్రికల్చర్ మేడం. పందిరి కాదు కాబట్టి సబ్సిడీలు ఏం లేవు? ఏం లేవు. ఇట్లా కట్టెలు ఇట్లా నార్మల్గా పెట్టుకుంటే ఏమన్నది వచ్చి చూసి మొత్తం ఫోటోలు తీసుకొని పోయింది. ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు కొంతమంది ఉంటారు మామూలుగా, అరే రాయలసీమ టమాటా అంటే ఎట్లుంటది ఏంది అనేది చూస్తారు స్టేకింగ్ విధానంలో. అక్కడ కొత్తగా వచ్చేటోళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నావు? ఒకవేళ చేస్తే మంచిదంటావా వద్దంటావా? ఏమనే చెప్తాం, వద్దని ఎందుకు చెప్తాం, అందరం బతకాలే చేయాలనే చెప్తాం. సో థ్యాంక్ యూ వెంకటన్న. మొత్తానికి అయితే రాయలసీమ టమాటా ఎట్లా సాగు చేస్తున్నావు, దాని నుంచి లాభం వస్తుందా నష్టం వస్తుందా ఏంది అనేది చెప్పినావు. సో ఇది మొత్తానికి అయితే వెంకటన్న గత 20 సంవత్సరాల నుంచి అయితే టమాటా సాగు చేస్తుండు. ఈ మధ్య కాలంలో రాయలసీమ టమాటా అనేది రాయలసీమ నుంచి తీసుకొచ్చి ఈ సంవత్సరం చేస్తున్నాం. రాయలసీమ టమాటా స్టేకింగ్ పద్ధతిలో విధానంలో మొత్తం రాయలసీమ నుంచి అవి మొక్కలు తీసుకొని వచ్చిండు. ఆ కట్టెలు వాతుడు కానీ ఆ వైర్లు కట్టడు కానీ ఎట్లా చేయాలి ఏంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రైతన్నతోటి మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.